మరొకసారి అందరికీ నా వందనాలు. మనం నేర్చుకున్న విషయాలు ఒకసారి చెప్దాం. పోయిన వారం ఏం నేర్చుకున్నా గుర్తుందా? దాని పోయిన వారం మనం కొంచెం లైట్గా మాట్లాడాం ఆ విషయాలు. 7 అంశాలు ఉంటాయి. 7 అంశాల్లోనే దీనత్వం నుంచి తప్పిపోతాము. దేవుడు ఏ దీనత్వత కోరుకున్నాడో ఆ దీనత్వం నుంచి తప్పిపోయే అవకాశాలు 7 లక్షణాలు ఉంటాయి. ఆ 7 లక్షణాల నుంచి బయటపడాలి అని మనసుకున్నాం. 7 లక్షణాలు ఒకసారి గుర్తు చేసుకుందాం. మొదటిది గర్వము అనండి. రెండోది ఓడిపోవడం. మూడోది శరీర కోరికలు. నాలుగోది తిండిపోతాను అన్నట్లదే తిండిపోతాను. 5వది సోమర్తనం. 6 అసూయ. 7 కోపము. మనం పోయిన వారం గర్వం గురించి నేర్చుకున్నాం కదా. కొంచెం ఈ వారం ఓడిపోవడం అనే పదం గురించి మనం నేర్చుకుందాం. ఒకసారి అనండి నాతో పాటు, ఓడిపోవడం అనండి. సాధారణంగా మన పిల్లలకి నేర్పించేటప్పుడు ఫస్ట్ రావాలని నేర్పిస్తాం. మనం రన్నింగ్ రేస్ ఉంది, కాంపిటీషన్ ఉంది, ఏదైనా ఉందంటే మనం ఏం చెప్తాం? ఫస్ట్ రావాలి, నువ్వు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి, ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, నువ్వు గెలవాలి అని నేర్పించడం మనకి అలవాటు. ఇది ఉండాలి దేంట్లో? ఆటల్లోని, పోటీల్లోని, చదువుల్లోని గెలవాలి అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత, క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత మనము ఓడిపోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పదం ఏంటంటే, క్రైస్తవులు ఎందుకు ఓడిపోవాలి? క్రీస్తు విజయం సాధించాడు కదా, మనం కూడా ఆయన పిల్లల విజయం సాధించాలి కదా, మనం ఓడిపోవచ్చా అనే అంశాలు మనకు వస్తూ ఉంటాయి. ఓడిపోవడం అనే విషయాలు కొంచెం లోపలికి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. మొదటగా ఒక పని చేద్దాం ఒకసారి. యోహాను సువార్త చేద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయంకి వద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాల వరకు చూద్దాం సార్. ఫస్ట్ది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తనకి ఇష్టమైన కుమారుడైన యేసుని రైట్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక యేసుని లోకానికి అప్పచెప్పేశాడు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక దేవుడు ఆయనకి ఇష్టమైన యేసుని లోకానికి అప్పచెప్పేశాడు, ఇచ్చేసాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సాధారణంగా ఈ మాట అంటున్నప్పుడు చాలామంది చదువుతారు ఈ వచనం, కానీ ఆ లోపల ఉన్న అర్థం కొందరు గ్రహిస్తారు. ఆ విషయంలో దేవుడికి ఇష్టమైనది. ఇప్పుడు అనుకుందాం, వీళ్ళిద్దరికీ రన్నింగ్ రేస్ పరుగు పోటీ పెడదాం అంటున్నారు. రన్నింగ్ రేస్ పెడితే వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? ఎందుకు గెలుస్తుంది అంటున్నాం? పొడుగ్గా ఉంది, కాలు పొడవుగా ఉన్నాయి, పెద్దడుగులు వేసేయచ్చు. వయసు పెద్దదని ఒక భావం కూడా ఉంటుంది, వయసు పెద్దదని. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నవ్యాకేమో లోపల నేను ఎలాగైనా గెలవాలని ఆశ ఉంది. ఇప్పుడు ఇక్కడ సిరక్క త్యాగం చేయగలుగుతుంది. అక్కడ ఇప్పుడు సిరక్క ఏమనిపిస్తుంది? నేను విన్ అవ్వాలనిపిస్తుంది, ఆమెకి విన్ అవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ త్యాగం వస్తుందా? ఎక్కడైనా కానీ ఇక్కడ మాత్రం కాదు చెల్లే. నువ్వు ఇంట్లో తిన్నప్పుడు, బయట ఆడుకున్నప్పుడు, రన్నింగ్ రేస్ మాత్రం ఇప్పుడు దేవుడికి ఇష్టమైన పిల్లవాడినంట, ఇష్టమైన కుమారుడినంట లోకానికి ఇచ్చేసాడు అని చెప్తున్నాడు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇష్టమైంది ఇచ్చేసాడు. రెండో విషయంకి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ మాట చూడండి. నా ఇష్టము నేను నెరవేర్చడానికి రాలేదు, కానీ నన్ను పంపిన నా తండ్రి చిత్తము చేయడానికే పరలోకాన్ని నుంచి వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఇందాక చెప్పిన యోహాను సువార్తలో దేవుడు ఇష్టమైన వాడిని కిందకి అప్పచెప్పాడు. ఇప్పుడు ఈయనేమంటున్నాడు ఇక్కడ? నా ఇష్టం నెరవేర్చడానికి నేను రాలేదు, నన్ను పంపిన నా తండ్రి
నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చాను. ఈయనేమో లోకానికి అప్పు చెప్పేశాడు. ఈయనేమంటున్నాడేమో ఆయనకి ఏంటి ఇష్టమో అది చేయడానికి ఇక్కడికి వచ్చేసాను నేను అంటున్నాడు. రైట్? ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, రెండు సందర్భాలు గుర్తుపెట్టుకోండి. మూడో సందర్భంగా వస్తున్నాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంకి రండి. వచ్చారు 5లో 11వ మాట చూడండి ఒకసారి. మళ్ళీ చదవండి. కాబట్టి ఇప్పుడు చేసినట్టే ఒకరిని ఒకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయండి అనే పదం అంటున్నాడు ఇక్కడ. నా వైపు చూడండి ఒకసారి. ఇప్పుడు మీ పక్క వారిని చూసి చెయ్యేసి నేను మీ క్షేమాభివృద్ధి చూస్తానని చెప్పండి ఒక మాట. అన్నారు అందరూ? మీరు అనలేదా? నీ క్షేమం చూస్తామని చెప్పు. అంటే ఏంటి అర్థం? మళ్ళీ చెప్తున్నాను. దేవుడు కుమారుడిని పంపిస్తాడు, అప్పచెప్పేశాడు. కుమారుడు ఏమంటున్నాడు? ఆయన చిత్తం చేయడానికి వచ్చాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చదవండి ఆ వచనం. ఒకరినొకరు ఆరాధించి రైట్. ఇప్పుడు నేను ఒకటి క్షేమం చూడాలి, ఒకటి అభివృద్ధి చూడాలి. నేను అనేవాడే ఒకటి క్షేమం చూడాలి, ఒక అభివృద్ధి చూడాలి. ఒకటి క్షేమము, ఒక అభివృద్ధి చూడాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ఇంతకు మాట్లాడాను. ఇప్పుడు నవ్య క్షేమం చూడాలంటే తినేం చేయాలి? ఓడిపోతేనే ఆడ క్షేమం వస్తుంది, గెలుస్తే కాదు. సిరి ఓడిపోతే నవ్యకి క్షేమము వస్తుంది. ఇప్పుడు మీరు చేసి తట్టి చెప్పారే, వాళ్ళకి రావాలన్నమాట క్షేమం. ఎవరిని తట్టాలి? ఇప్పుడు మీరు పక్కన ఉన్నారు కాబట్టి తట్టారు. ఎవరిని తట్టాలి ఇప్పుడు? దావీదు ఎవరి గురించి ప్రార్థన చేశాడు? ఆ 4 వచనాలు ఎవరి గురించి చెప్పాడు? ఇప్పుడు క్షేమం ఎవరు కోరాలి? ఇప్పుడు విరోధంగా ఉన్నారు. మనకి ఎవరైతే విరోధంగా ఉంటారో వారికి క్షేమం చూడాలి, అభివృద్ధి చూడాలి. వారికి క్షేమము అభివృద్ధి చూడాలంటే మనము ఓడడం రావాలి. మనం ఓడిపోతేనే ఆ క్షేమము అభివృద్ధి. ఇంకొక వచనం తెద్దాం ఆఖరిది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ మాట చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవరైనా నన్ను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకుని సిలువనెత్తి నన్ను వెంబడించాలి. ఇప్పుడు చూడండి. అప్పుడు యేసు గోటిక్ర సంఘాన్ని చూసి, మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు యేసు గోటిక్ర సంఘాన్ని చూసి, మీరు కనుక నన్ను వెంబడించాలంటే తన్ను తాను మిమ్మల్ని ఉపేక్షించుకోవడం అంటే మిమ్మల్ని మీరు చంపుకొని మీరు తగ్గించుకుని మీరు అణుచుకుని నన్ను వెంబడించాలి అని గోటిక్ర సంఘాన్ని చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి చెప్పట్లే, శిష్యులుగా మారే ప్రయత్నం చేస్తున్నాం కదా మనం, శిష్యులు అవ్వాలనుకుంటున్నాం కదా. మరి శిష్యులుగా మారుతున్నాం కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారి వైపు కదా మన వైపు చూసి చెప్తున్నాడు గోటిక్ర సంఘం, మనము అణిగిపోయి, మనకు తగ్గిపోయి, మనము ఓడిపోయి అప్పుడు వెంబడించాలంట ఆయన్ని. వెంబడిస్తూ కాదు, తగ్గి అణుచుకుని అప్పుడు వెంబడించాలి. 4 విషయాలు మాట్లాడాం. దేవుడు యేసు ప్రభుని ఈ లోకానికి అప్పచెప్తాడండి. ఈయనేమంటున్నాడు? ఆయన ఇష్టం చేయడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. 3వ విషయం చెప్తున్నాడు, నా తోటి వాళ్ళు పైకి వెళ్ళడమే నాకు కావాలి, అభివృద్ధి చెందడమే నాకు కావాలి అన్నారు. 4వది ఏంటి? నేను అణిగితే తప్ప ఆడు పైకి లేవాడు, నేను తగ్గితే తప్ప వాడు పైకి లేవాడు, నేను నోరు మూసుకుంటే తప్ప పైకి లేవాడు. ఇది ఆయన నొప్పి. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఓడిపోవచ్చో
అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఏ ఏ ప్రాంతాల్లో మనం ఓడిపోవాలో, ఏ ప్రాంతంలో మనం గెలిచేస్తూ ఉంటామో కానీ ఆ ప్రాంతంలో ఓడిపోవాలి అనే విషయాల్ని మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఆర్గ్యుమెంట్స్ అనండి, అంటే తెలుగులో వాదపు ఆర్గ్యుమెంట్లు అవుతూనే ఉంటాయి. ఒక రోజో 2 రోజో 3 రోజుల్లోనో ఆర్గ్యుమెంట్లు వాదోపవాదనలు అవుతూనే ఉంటాయి. ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఏం నిరూపించాలనుకుంటారు? నేను రైట్, నేను చెప్పింది నిజం, నేను చెప్పిందే రైట్, ఇది నిరూపించుకోవాలని చూస్తారా? ఆడు చెప్పింది రైట్ అని ఒప్పుకుని ప్రయత్నిస్తారా? నా చిన్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి. నా చిన్నప్పుడు మాకు తెలిసిన వారి గురించి సంఘటన జరిగింది. అది ఆ రోజులో న్యూస్ పేపర్లో వచ్చిన విషయం. అది బాగా చదివాడు కుర్రాడు, చదువుకుని అమెరికా వెళ్ళి చిన్న పల్లెటూరు నుంచి చదువుకుని అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. తెలుగు వాళ్ళే ఎన్ఆర్ఐలు అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లల్ని పెళ్లి చేసుకుని అక్కడే చదువుకుని పెళ్లి చేసుకుని వచ్చాడు. పల్లెటూరు చూపిస్తాను దాన్ని చూపించి పల్లెటూరు చూపించడానికి వచ్చాడు. ఆ పల్లెటూరు అంతలా చూస్తూ ఉంటే ఆ పిల్ల, తెలుగు అమ్మాయే పిల్ల, పొలాల వైపు చూసింది. పొలాల వైపు చూసి, అంత పెద్ద పొలం కదా, అవన్నీ ఒకే లెవెల్లో ఎలా కట్ చేశారు, కోతలు అయిపోయిన తర్వాత ఒకే లెవెల్లో ఎలా కట్ చేశారు, ఇది చాలా చిన్న ఊరు కదా, అప్పటికి కోత మిషన్ లేవు, కొయ్యడాలే, ఒకే లెవెల్లో అలాగ వచ్చింది. ఏ మిషన్ వాడతారు ఇక్కడ ఇంత చిన్న ఊర్లోనే? మిషన్ కాదమ్మా, ఇక్కడ అంత డబ్బులు ఎవరు పెట్టలేరు, చేతులతోనే కోస్తారు, అందరు కూలీలు వచ్చి మొత్తం అంతా కోస్తారు. వినలే, మనుషులు కోస్తే అంత లెవెల్గా ఎలాగొస్తుంది, అన్నీ ఒకే సమానంలో కట్టెలాగవుతాయి అన్నది. లేదు మనుషులే కోస్తారు, ఇక్కడ పుట్టి పెరిగినోడు నేను అని చెప్తున్నాడు. లేదు అని చెప్పి మషిన్తో కోస్తేనే ఇలా వస్తుంది, లేకపోతే రాదని చెప్పి ఇద్దరికి అలా చెప్తున్నాడు. వాదన అవుతుంది. నేను రైట్ వంతుని మించి నడుచుకుంటూ వస్తున్నారండి. ఈ వాదన అవుతున్నప్పుడు ఒక వంతున కింద నుంచి పెద్ద కాలువ, పారుతున్న కాలువ, మాట్లాడుకుంటూ నేను రైట్ నాకు తెలుసు కదా అని వాదిస్తున్నాడు. ఆ పిల్ల వాదిస్తుంది, లేదు అని వాదిస్తుంది. మాట్లాడుతూ దూకిసింది కిందకి, వంతునెక్కిసి దూకిసింది. నేను చెప్పింది నువ్వు వెంటలేదు, నాది అబద్ధం అంటున్నావు అని చెప్పేసి దూకిసింది డైరెక్ట్గా. వీడికి ఈత రాదు, చాలా బ్రిటిష్ వాళ్ళు కట్టిన వంతున, అది పెద్ద ఎత్తైన వంతున. వీడు గాబరా పిలిచే లోపల ఎక్కడికో వెళ్ళిపోయింది, కొట్టుకుంది ఆ పిల్ల. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చచ్చింది, పోయింది. ఎంత ఏడిచినప్పుడు ప్రయోజనం లేదు. ఆ రోజులో ఆ వార్త చాలా పేపర్లో వచ్చేవి, ఆ రోజు చిన్న న్యూస్లో వచ్చేవి. వాదన జరిగినప్పుడు గెలవాలి అని అనుకున్నాడు, వాదన జరిగినప్పుడు గెలవాలి అని ఆ అమ్మాయి అనుకుంది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎవరికి నష్టం వచ్చింది? వాదన అవుతున్నప్పుడు గెలవాలి అనే తపన చూడండి, అది దీనత్వాన్ని అణిచివేసేస్తుంది. ఒకసారి మత్తయి సువార్తకు వద్దాం, 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము. అందరు తీసారా? 63 చూడండి. యేసు ప్రభువుని పట్టుకుని ఈడ్చుకొచ్చిన తర్వాత అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూసి, నువ్వు దేవుడు కుమారుడు అంటున్నారు అందరూ, నిజమేనా అని అడుగుతున్నాడు. ఆ మాట నాతో చెప్పు. అందుకు యేసు కాదు, ఒకసారి 62 మళ్ళీ చదువు, 62, 63 చదవండి. ఏంటండి పైన ఏమడిగాడు? ఇంతకీ పైన ఏమడిగాడు? చెప్తున్నారు. 62లో మాట్లాడాడు ప్రధాన యాజకుడు. 63లో దేవుడు ఏ సమాధానం చెప్పాడు? 63వ వచనంలో
యేసు ప్రభు ఏ సమాధానం చెప్పాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడు? చెప్పండి గట్టిగా గట్టిగా. మాట్లాడలేదు అని చెప్పండి. ఊరికనే ఉండడం చెప్పండి. అవతల వాడు గెలాలంటే నువ్వు ఊరుకుని ఉండాలి. యేసు ప్రభుకి అన్ని అధికారాలు ఉన్నాయి, యేసు ప్రభుకి అన్ని శక్తులు ఉన్నాయి. యేసు ప్రభు మాట్లాడతాడు, నోరు మూయగలుగుతాడు, అన్నీ చెప్పగలుగుతాడు. కానీ అన్నీ తెలిసినా కూడా ఆయన మౌనంగా ఉన్నాడంట, ఊరుకుని ఉన్నాడంట. ఈ పదం అనండి, నిందలేస్తున్నప్పుడు పదం అనండి, ఈ సైలెంట్ అన్న పదం అనండి. మీరు గెలవాలంటే మీరు నోరిప్తే గెలిచిపోతారు. నీ అవతల వాడు గెలాలంటే నువ్వు నోరు మోస్తే గెలుస్తాడు. ఎవరిని గెలిపిద్దాం? వాదనలు అవుతున్నప్పుడు, వాదోపవాదనలు అవుతున్నప్పుడు, ఆర్గ్యుమెంట్స్ పెరుగుతున్నప్పుడు నోరు మూసుకుంటే వాడు గెలుస్తాడు. గెలిపించే దమ్ముందా? పదం అర్థం చూసుకోండి. గెలిపించే దమ్ముందా? నోరు మూసుకుని ఆ వాదన ఆడు గెలాలి అని నీకు సత్యం తెలుసైనా ఉందా దమ్ము? వాదనలు అవుతూ ఉంటే నోరు మూసుకుని ఆయన గెలిపించాలనే దమ్ముందా? ఇది ప్రభు చేసి చూపించాడు. దీనత్వం రావాలి అంటే, దీనుల్లా అవ్వాలి అంటే వాదోపవాదనలు అవుతున్నప్పుడు నోరు మూసుకుంటా నేర్చుకోండి. ఎప్పుడైతే నోరిప్పావో నువ్వు గెలిచిపోతావు. జాగ్రత్త, గెలుస్తావు. జాగ్రత్త. నీ అవతల వాడు గెలడు, ఓడిపోతాడు. నీ మాటలకి, నీ డైలాగులకి ఓడిపోతాడు, నీ ప్రవర్తనకు ఓడిపోతాడు. ఆయన్ని గెలిపించడమే నీ లక్ష్యం అవ్వాలి. దేవుని యొక్క దీనత్వం రావాలంటే వాదోపవాదం జరుగుతున్నప్పుడు నోరు మూసుకుని ఉండడమే. ట్రై చేశారు ఎప్పుడైనా? అనుభవం ఉందా? అనుభవం ఉందా? ఒక్కసారి కూడా లేదా? ఒక్కసారి కూడా లేదా? ట్రై చేసి చూడండి, ఫలితం ఎంత బాగుంటుందో చూడండి. అనుభవించి చెప్తున్నాను నేను. అంటా ఉంటారు, అంటా నేను, సరే నీ బతుకేంటాను, ఒక అరగంట పావుగంట అయిపోద్దండి అని 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 రెచ్చగొడతారు నన్ను. ఏ అన్నంటే నోరెప్పవే అంటారు. అంటే ఏంటి ఆశిస్తున్నట్టు వాళ్ళు? నేను కూడా అనాలి అని. ఇప్పుడు నొప్పి ఏంటి? నేను అంటలేదని నొప్పి వాళ్ళకి. నా బైబిల్ ఏం చెప్తుంది? మౌనంగా ఉండమని చెప్తుంది. ఆడికి వెళ్ళాలి, ఆడ లోపల కడుపు లోపల ఏదో కక్కేయాలి. కక్కేస్తే ఫ్రీ అయిపోతాడు కదా. నా బాధ ఏవో పెట్టుకున్నాడు, ఆ కక్కేసిందంతా కక్కేసాడు. వాంతి అయిపోయి చూడండి, కడుపు బాగోకపోతే వాంతి అయిపోతుంది చూడండి, ఎంత ఫ్రీగా ఉంటారో. ఆ కడుపు బాగోపోయింది అనుకో, అలా తిప్పుతున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు ఒకలా ఉంటుంది. ఒకేసారి బులక్కర వాంతి అయిపోయింది అనుకో, అమ్మా ఇప్పుడు బాగుంది అంటారు. అలాగే వాళ్ళు కూడా వాంతి చేసేదేమండి, అనేనివ్వండి మాటలు. మీరు పడిన తర్వాత ఏమనకుండా మౌనంగా ఉండండి. అరగంట పావుగంటతో వచ్చి అనకుండా ఉండవలసిందే అంటాడు. అప్పుడు మీరు ప్రభులో గెలిచినట్టు. ఆ నోరు ముయించారా ఓడిపోయినట్టే. ముయిద్దామా మోద్దామా? ఇవి రావు మరి. దేవుని స్తోత్రం అంటే వలేలు అని గట్టిగా అంటారు. ఇలాంటి మాత్రం ముయిద్దాము అని ఎందుకు వచ్చిందో మనకి సంఘంలో మాట ఇస్తుంటే మనకు కష్టం. మోయిద్దామా మోద్దామా? ఏందక్క ఎవరు చెప్పట్లేదు? మోయిద్దామా మోద్దామా? కష్టంగా చెప్తున్నారు, ప్రయత్నించండి. కానీ రెండో విషయంకి వస్తున్నాను. సంబంధం లేని నిందలు అనండి. ఏ మాత్రం మీకు సంబంధం ఉండదు, కనీస సంబంధం ఉండదు, కానీ నింద మీ మీద ఉంటుంది. నాకు జరిగిన సంగతి చెప్తాను నేను. యవ్వనస్తుల్ని నడిపించే ఆలోచన పెట్టినాను. విశాఖపట్నంలో ఉండగా యవ్వనస్తుల్ని నడిపించాలి, యూత్ మీటింగ్ పెట్టుకోవాలి అనే ఆలోచన పెట్టుని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒకరోజు. దాని తగ్గట్టుగానే పాస్టర్ గారు ఖాళీగా ఉండడం ఎందుకురా, యవ్వనస్తులు నడిపించవచ్చు కదా, ఏదైనా టైం ఉంటే నేను కూడా వస్తాను అన్నాడు. సరే అన్నా అని నాకు సిగ్నల్ దొరికిందని చెప్పి ఒక ఇద్దరిని పోగేశాను. ఇద్దరు వచ్చారు, చర్చిలోనే యవ్వనస్తులు ఇద్దరు వచ్చారు. నెమ్మదిగా వాళ్ళిద్దరు వెళ్ళి అన్నయ్య భలే చెప్తున్నాడు, ఈరోజు చెప్తున్నాడు, కొత్త విషయాలు చెప్తున్నాడు అని చెప్పి ఇంకో ఇద్దరిని వేసుకొచ్చాడు. వారం 10 రోజులు 15 రోజులు నెల అయినప్పటికీ ఇద్దరితో ప్రారంభించిన యవ్వనస్తుల సంఘం అలాగ 17, 18 అలా పెరుగుతూ 27కి వెళ్ళింది.
27 మంది యవనస్తులు అందరూ వచ్చేవారు, మాట్లాడుతూ ఉంటే కూర్చుని వింటూ ఉండేవారు. మధ్య మధ్యలో అన్నయ్య గారు వచ్చేవారు, విషయాలని కొంచెం కలిపి చెప్పేవారు. ఆ 27 మంది సంఘంతో నడిపిస్తున్నప్పుడు మా చర్చిలో నాకంటే ముందుగా ఉన్న సీనియర్ ఒకరు ఉన్నారు. నాకంటే ముందు వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చూసి, ఆయన వయసుకి నా వయసుకి చాలా తేడా, ఆయన చదువుకి నా చదువుకి చాలా తేడా, ఆయనకున్న అనుభవంకి నాకు చాలా తేడా. చిన్నోడిని చూసి చిన్న అసూయపడి, ఇంత చిన్నోడు ఈడి యవ్వనస్తులు నడిపించేస్తున్నాడు, చెప్తుంటే నోరిప్పి అంటున్నారు పిల్లలు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను బాధ వచ్చింది దానికి. నేను ఎందుకు చేయలేకపోతున్నాను, ఎవరు నడిపించలేకపోతున్నాను బాధ వచ్చి పాస్టర్ గారిని వెళ్ళి అడిగాడు, నేను కొన్నాళ్ళు నడిపిస్తాను అని. కొన్ని నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ యవ్వనస్తులు పోగేసి కడుపు మార్చుకుని ఏడ్చుకుంటూ వాళ్ళందరినీ కట్టుకుంటే సడన్గా వచ్చాడు. యవ్వనస్తులందరికీ కింగ్ కింద కూర్చున్నాడండి. ఆయన చెప్పడం ప్రారంభించాడు. నేను సైడ్ నుండి ఉండేవాడిని, ఏమైనా హెల్ప్ కావాలంటే ఇవ్వడానికి. చెప్తా ఉన్నాడు. ఒక వారం అయింది, 2వ వారం అయింది, మనుషులకి ఎక్కట్లేదు అని చెప్పింది, పిల్లలకి ఎక్కట్లే. ఒక 2 మానేశారు, నెమ్మదిగా 3 మానేశారు, నెమ్మదిగా 5 అయ్యారు, 10 అయ్యారు. అలా మానేసి ఏ యవ్వనస్తుల కూటమైతే కట్టి నిలబెట్టానో ఆ వ్యక్తి వచ్చి అలా కూల్చేశాడు. ఒక్కడ మిగిలాడు. 27 తీసుకెళ్ళిన యవనస్తుల కూటము ఒక్కడికి మిగిలాడు. ఒక్కడైపోయిన తర్వాత ఇంకేం చేయాలి తెలియక అప్పుడు నాకు మళ్ళీ అప్పచెప్పేశాడు. అప్పచెప్పేసి చర్చిలో ఉన్న వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, యవనస్తుల కూటం అంతా పాడు చేస్తాడు నవీన్ అని చెప్పాడండి. యవనస్తులందరినీ పాడు చేసి రానికుండా చేస్తాడని చెప్పాడండి. ఓటమిని తీసుకోలేకపోయాడు. ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసి రన్ చేయలేకపోయాడు. అందరికీ చెప్పింది ఏంటంటే కూల్చేసాడు సంఘాన్ని. ఇది నా మీద వేసిన నింద. ఇప్పుడు నేను కూల్చేనా కూల్చలేదని నాకు తెలుసు. వెళ్ళి మాట్లాడితే నిరూపించగలను నేను. ఆయన అక్కడ నిలబెట్టి, నేను ఇక్కడ నిలబెట్టి ఏం జరిగిందో మొత్తం చెప్పి నేను చేయగలను, మాట్లాడగలను. చెప్పానంటే ఖచ్చితంగా నా మీద పడిన నింద పోతుంది. చెయ్యొచ్చా చేయకూడదా? చేయకూడదా? ఇప్పుడు మారుస్తాను పదం. చేస్తారా చెయ్యరా? మనసంతా అనిపిస్తుంది అప్పటికే. వెళ్ళి అందరిని చెప్పేసి, నేను పాడు చేయలేదు, నేను నిలబెట్టినోడు, నేను ఆయన పాడు చేశాడు అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఆయన నా మీద నిందేసి తప్పించుకున్నాడే. ప్రభు స్వరం తెలుసు కాబట్టి పోన్లే ఆయన తప్పిపోయి హాయిగా ఉన్నాడు కాబట్టి అది నేను తీసుకుంటాను నొప్పి. ఏ సంబంధం లేకుండా నింద వేస్తే ఊరుకుంటామా? ఏ సంబంధం లేకుండా నిందేస్తే భరిస్తామా? ఏ సంబంధం లేని నీ మీద నిందేస్తే నోరెప్పకుండా, మళ్ళీ ఆ పదం చదవండి. 63వ వచనం, మత్తయి 26:23. 63 ఒకటే చదవండి. అదే చెప్పండి. యేసు తర్వాత చెప్పండి. నేను యేసు అంటానా, మీరు ఊరకుండాను చెప్పండి. యేసు నేను స్లో అయిపోతుంది చూడండి. అబద్ధపు నిందన మీద పడుతున్నప్పుడు ఊరక ఉండాలి. ఉంటామా? వాదోపవాదం జరుగుతున్నప్పుడు ఊరక ఉండాలి. అబద్ధపు నిందని మీద పడుతున్నప్పుడు ఊరుకనే ఉండాలి. 3వ విషయం చెప్తున్నాను. కావాలనే, ఏమని నిన్ను అవమానిస్తే, కావాలనే అవమానిస్తే, టైం కోసం ఎదురు చూస్తాం చూడమ్మా. కావాలని నిన్ను అవమానించి, కావాలని నిన్ను కించపరిచి, కావాలని నిన్ను తక్కువగా చేసి, కావాలని ఒక బ్యాచ్కి నవ్వుకి పాత్రగా మారిపోతాయి. ఒక బ్యాచ్కి మీరు నవ్వుకి పాత్రగా మారిపోతాయి. ఊరికనే ఉండగలుగుతామా? మీకు అవమానానికి. ఇప్పుడు మీరు చేసిన పని ఏదైనా ఉందనుకోండి,
గొప్ప పని ఉందనుకోండి, చేసేలే అన్నారు అనుకోండి. మీరు చాలా ప్రయాసపడి, చాలా కష్టపడి, చాలా వదులుకుని, చాలా త్యాగం చేసి మీరు వచ్చి ఆ పని చేశారు. మిమ్మల్ని చూడకనగా అదెవడు చేయలేడు బోడి అన్నారు అనుకోండి, ఊరికనే ఉండగలుగుతావా? నువ్వు చేసి చూపించు, నువ్వు చేసి చూపించు, నీకు జాగ్రత్త, నువ్వు వచ్చి ఇది లోపల నుంచి ఈయనన్నీ చేతన అవుతుందండి. ఈయనకి అన్నీ చేయగలడండి. అవమానం వచ్చింది, యేసు ఊరికనే ఉన్నాడండి. ఊరికనే ఉన్నాడండి. నిన్ను అవమానించినప్పుడు వారిని ఏదైనా అనే పని కానీ, వారిని మరలా తిరిగి అవమానించే పని కానీ, వారు చేసిన పనికి ఏ హావభావాలు మారకుండా మామూలుగా ఉండగలమా? మామూలుగా ఉండగలమా? ఇప్పుడు ఈ వయసుకి స్పృహ తెలిసిపోయింది, ఊహ తెలిసిపోయింది. ఈ వయసుకి తల్లిగా ఆయన కానీ నవ్య కానీ ఆయన కానీ కొట్టింది అనుకోండి, ఇంట్లో అప్పుడు కొట్టింది అనుకోండి, తల్లిగాను పెద్దగా ఎక్కువ ఫీల్ అవ్వరు. వీళ్ళు ఫ్రెండ్స్ అందరి ముందు కొట్టమనండి. ఇంట్లో ఒక దెబ్బ వేస్తే తిరిగి ఏదో అంటాడో ఏదో చేస్తారు వీళ్ళు. ఏ ఫీలింగ్ ఉండవు అప్పుడు. అలా కొడతా ఉంటుంది మా అమ్మ ఎప్పుడు చూసినా అని అనుకుంటాడు. ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు జుట్టు పట్టి నీచుకుంటే వెళ్ళి కొట్టింది చూడండి, ఆడికి దెబ్బ కంటే అవమానం గుర్తుంటుంది. ఆడికి దెబ్బ కంటే అవమానం వాడికి గుర్తుంటుంది. అందరి ముందు కొట్టుచావు అంటారు. కొట్టినందుకు బాధ కాదు, అందరి ముందు కొట్టేసావు. ఇప్పుడు అవమానము ఎదురైపోతే, అవమానము వచ్చేస్తే యేసు చెప్పండి అమ్మా, యేసు 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 నేను అబ్బబ్బబ్బబ్బబ్బా శరీరం అస్సలు ఒప్పుకోవట్లేదే, ఊరుకుంటా ఉంటా, నువ్వు ఊరుకోవు కదా అని చెప్తుంది శరీరం. కనీసం పలుకుతే దేవుడు సాయం చేస్తాడు. చేసినా చేయకపోయినా పలుకుదాం. అనవసరమైన అవమానం ఎదురవుతే ఊరికనే ఉండడం నేర్చుకోండి. ఊరికనే. మీకు తెలుసో తెలీదో అంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండేవాడండి. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉన్నాడు. అక్కడ చంద్రబాబు ఏమో నిందలేసేవాడు, అవమానిస్తేవాడు, అలాగే ఇలాగ నవ్వేవాడు. ఈయన ఎందుకు నవ్వేవాడు? ఆయన సంగతి ఏంటో తెలుసు, చంద్రబాబు సంగతి తెలుసు, ఈయన చదువుతున్నది ఏంటో ఈయన తెలుసు. అందుకు అవమానిస్తున్నా మొహంలో నవ్వు పెట్టుకుని ఊరికనే ఉండేవాడు అండి. నేర్చుకున్నాడు. మనకు అవమానం ఎదురైనప్పుడు ఊరికే ఉండడం నేర్చుకోవాలి. యేసు ప్రభుకి అవమానం ఎదురైంది. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన తర్వాత కూడా అవమానం ఎదురైంది. అయినా ఊరికనే ఉన్నాడు. ఆయన ఏమీ మాట్లాడలే. అది దీనత్వపు లక్షణము. 3 లక్షణాలు మాట్లాడడం. వాదనలు జరిగినప్పుడు ఏముండాలి? వాదనలు జరిగినప్పుడు ఏం చేయాలి? వాదనలు జరిగినప్పుడు ఏం జరగాలి? ఏం చేయాలి? నాకు వినపడేవారు వాదనలు జరిగే వరకు ఏం చేయాలి? వాదన జరిగితే మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఓడిపోవాలంటే ఏం చేయాలి? 63వ వచనం ఏంటి? వాదన జరిగినప్పుడు ఊరుకుని ఉండాలి అని చెప్పండి. సంబంధం లేని నిందలేసినప్పుడు ఊరుకునే ఉండాలని చెప్పండి. అనవసరంగా అవమానించినప్పుడు 4వ విషయానికి వస్తున్నాను. అర్థం అవుతుందా? అర్థం ఉన్నట్టు ఉన్నారా? కష్టంగా ఉందా? దేవుని వాక్యం కదా కష్టంగానే ఉంటుంది. 4వ విషయం చెప్తున్నాను. మోసం అనండి. మోసం అనండి. చేశారా ఎప్పుడైనా? చేశారా? పోనీ సాటిస్ఫై అవ్వడానికి ఎక్కువసార్లు మోసపోయారా? ఎక్కువసార్లు మోసం చేశారా? ఏది ఎక్కువ ఉంది? ఎక్కువసార్లు మోసపోయామా? ఎక్కువసార్లు మోసం చేసాం? ఏది ఎక్కువ ఉంది? పోయిందే ఎక్కువ ఉంది. పోయిందే. చేసింది అంటే చేశారన్నమాట. చేశారంటే మాట్లాడలేదు కదా, కొలత వేస్తే దొరికారు. ఇప్పుడు అనుకుందాం ఆ అక్క వచ్చి
చాలా కష్టంగా ఉంది నాకు అని చెప్పి ఓ 10,000 రూపాయలు అప్పు తీసుకెళ్ళింది అనుకుందాం. ఆ ఒరి అక్క వచ్చి 10,000 రూపాయలు తీసుకుంది. తీసుకున్న తర్వాత నేను ఇచ్చాను, ఒక వారం 10 రోజులు ఇచ్చేస్తాను బాబు అని చెప్పింది. ఇచ్చేస్తానని చెప్పింది. సరే కష్టంలో ఉంది కదని ఇచ్చాను నేను. ఒక వారం 10 రోజుల తర్వాత నేను చూస్తున్నాను తిరిగిస్తుందని. నెల అయిపోయింది, ఇవ్వలేదు. 2 నెలలు అయిపోయింది, ఇవ్వలేదు. అడగనా వద్దా. బైబిల్ ప్రకారం అయితే ఇచ్చి మర్చిపోమని చెప్పింది. ఇచ్చి మర్చిపోవాలా అని లోపల కొడుతుంది. ఒక్కసారి అడిగి చూద్దాం గుర్తు చేద్దాం అని చెప్పి ఆ అమ్మని అడిగాను. ఓ అమ్మ, అల్లప్పుడు 3 నెలల క్రితం ఓ 10,000 రూపాయలు తీసుకున్నావు కదా అంటే, నేనెప్పుడు తీసుకున్నాను అన్నదండి. అదేంటమ్మా 3 నెలల క్రితం వచ్చావు కదా, కష్టం ముందు డబ్బులు కావాలని అడిగావు కదా అన్నాను. ఎవరినుకుంటున్నావు బాబు నువ్వు, నేను ఎప్పుడు అడగలేదు అప్పు అనేసిందండి. నవ్వుతూ నాకేం తెలుసు నేను తీసుకోవాలని సింపుల్గా చెప్పేస్తుంది. ఇప్పుడు నేను మోసపోయాను, నమ్మి మోసపోయాను. ఇప్పుడు ఫస్ట్ ఉన్న అభిప్రాయము, మోసపోయిన తర్వాత అభిప్రాయము ఒకేలా ఉంటుందా, మారిపోద్దా? ఫస్ట్ ఇచ్చినప్పుడు ఉన్న అభిప్రాయము మోసపోయిన తర్వాత నాకు ఆమె మీద అభిప్రాయము మారిపోతుంది. మీకు నాకు మారిపోద్ది. ఆమె పట్ల నాకు అభిప్రాయం మారిపోద్ది ఖచ్చితంగా. ఏమనిపిస్తుంది? దొంగది, మోసం చేసింది, అది ఏదో కష్టపడుతుంది, మొగుడితో ఇబ్బంది పడుతుందని ఫోన్లోనే ఇస్తే ఇప్పుడు నాకు ఆమె పట్ల అభిప్రాయం మారిపోయింది. కారణం ఏంటంటే నేను మోసపోయాను కాబట్టి, డబ్బులు ఇచ్చి నేను మోసపోయాను కాబట్టి నాకు ఆమె పైన అభిప్రాయం మారిపోయింది. నిజమైన దీనత్వము, ఇంకొక పదం వాడతాను నేను. యేసు ప్రభు మనల్ని నమ్మి మోసపోయాడా? యేసు మనల్ని నమ్మి మోసపోకుండా ఉన్నాడా? యేసు మన భక్తిని చూసి మోసపోకుండా ఉన్నాడా? యేసు మన ప్రార్థన చూసి మోసపోకుండా ఉన్నాడా? యేసు మన వాక్యం చదివే విధానం చూసి మోసపోకుండా ఉన్నాడా? యేసు మనల్ని నమ్మగలుగుతాడా? ఆయన మోసపోలే, అభిప్రాయం మారింది. కానీ తండ్రికి మన పైన అభిప్రాయం మారిందా? ప్రభు మనల్ని బట్టి మోసపోయాడు చాలాసార్లు. వీళ్ళు నా పిల్లలు నా సంఘాన్ని నిలబెడతారు, నా పరిచయాన్ని అభివృద్ధి చేస్తారు, నా గురించి ఆలోచిస్తారని చెప్పి ప్రభు చాలా విషయాలు మోసపోయాడు. ఆయన అభిప్రాయం మారిందా? మన పట్ల అభిప్రాయం ఏమైనా మారిందా? మరి మనకెందుకు మారిపోతుంది? ఒక విషయంలో మోసం చేస్తుంటే ఆ మనిషి పట్ల మనకి అభిప్రాయం ఎందుకు మారిపోతుంది? అది ఒక్క మొక్కే, ఆ మోసం చేశాడు, అది పక్కన పెట్టండి. ఆ మనిషిని ప్రేమించడం ఎందుకు రావట్లేదు మనకి? మోసపోయిన తర్వాత ప్రేమించడం ఎందుకు రావట్లేదు? డబ్బా, మనిషా, ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు మోసమా, మనిషా, ఏది ప్రాముఖ్యం? ప్రభు ఎన్నోసార్లు మన విషయంలో మోసపోయాడే, నమ్మి మోసపోయాడే, ఇలా ఉంటారు అలాగ ఉంటారు అని మోసపోయాడే. ఆయన అభిప్రాయం మారలేదే. నిజమైన దీనత్వము మోసపోయినా ఒకేలాగా ఉంటుంది. ఆయన ఊరికనే ఉన్నాడు. ఎప్పుడు నమ్మిన శిష్యులు నీ తోడుకుంటాము, చచ్చే వరకు నీకు తోడుకుంటామని శిష్యులు మాట ఇచ్చారు. యేసు ప్రభువుని పట్టుకొని పరుగులెత్తి పారిపోయారు. మోసపోలేదా? చనిపోయిన తర్వాత మళ్ళీ శిష్యులు ఎలా ఉండాలని చూడడానికి వచ్చాడు ఆయన. అది దీనత్వపు లక్షణం. మోసపోయిన తర్వాత మన అభిప్రాయం మారిపోతుందంటే దీనత్వపు లక్షణం ఇంకా లేదు అక్కడ. ఎందుకంటే ఆ మోసం మనకు గుర్తుకొస్తుంది. ప్రభు మోసపోయాడు, మన అలాగే ప్రేమించాడు. దేవుడు మోసపోయాడు, అలాగే ప్రేమించాడు. మనం మోసపోతున్నా సరే కూడా మనం ఆ ప్రేమని చూపించకపోతే దీనత్వపు లక్షణం మనకు లేనట్టు. ప్రభు ఊరికనే ఉన్నాడు. చెప్పండి, ప్రభు 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 నేను గట్టి చెప్పండి, నేను ఉండాలి కదా, ఉంటాను. ఆఖరి చెప్తున్నాను, 5వ విషయం. ఈ 5వ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. మీ గురించి, ఎవరి గురించి? మీ గురించి ఎవరైనా తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు, తప్పుగా అనుకున్నారు, మీ గురించి తప్పుగా అనుకున్నారు,
ఏదో మాటలు అలాగొచ్చి అలాంటోళ్ళంట అన్న మాట వచ్చింది, అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తామా, పోయిందని వదిలేస్తామా? మీ గురించి ఒక తప్పుడు అభిప్రాయం వాళ్ళకి వచ్చింది. ఆ అభిప్రాయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తారా, మానేస్తారా? తొలగించే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి? మళ్ళీ చెప్పండి, కారణం ఏంటి? మనం చేయలే కాబట్టి. ఇంకేదో ఉంది. చెప్పమ్మా, వస్తుంది. నన్ను తప్పు పడుతున్నావు కాబట్టి. ఏంటది? కొంచెం ఆలోచించండి. ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తాం? ప్రాముఖ్యం ఏంటో తెలుసు అక్కడ? నా గురించి నన్ను తప్పు పట్టుకుంటున్నారు, నా మీద తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు, వస్తుంది. ఇప్పుడు దేవుడి మీద ఒకవేళ తప్పుడు అభిప్రాయం ఎక్కడ ఉంటే అది సరిచేద్దామని ఆలోచన ఉంటుంది మనకి. దేవుడి పైన, సంఘం పైన తప్పుడు అభిప్రాయం ఉంటే అది సరిచేద్దాం అని ఆలోచన వస్తుందా? ఇప్పుడు నా మీద తప్పుడు అభిప్రాయం వస్తే అది ఎలాగైనా సరి చేసుకోవాలి, చెప్పాలి. పాస్టర్ గారికి పెళ్లి చేసుకోలేదు, పెద్దన్నయ్య పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకోకుండా పరిచయం చేస్తున్నాడు. అయితే ఒక పుకారు ఏం పుట్టించారంటే, ఆయన పెళ్లి చేసుకున్నాడు అని పుట్టించారు. చర్చిలో ఉన్న ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని పుకారు పుట్టించాడు. బాగా ప్రచారం జరిగిందండి. మంచి తొందరగా వెళ్తుందా, చెడు తొందరగా వెళ్తుందా? చెడే కదా. చెడు తొందరగా వెళ్ళిపోయింది, బాగా ప్రచారం. ఆ రోజులో చూసేవాడు నేను ఆయన్ని. చూసి, అన్నా అలా మాట్లాడుతున్నారు, మరి మీరు ఏంటి సంజాయిషి ఇవ్వట్లేదు ఏంటి, కాదు అని ఎందుకు చెప్పట్లేదు అని అడిగాను ధైర్యం చేసి. ఎందుకు చెప్పాలని అడిగాడు. ఎందుకు చెప్పాలన్నాడు. మీ మీద ఒక నింద పడింది కదా, మీ గురించి ఒక మాట అనుకుంటున్నారు కదా, తప్పుడు అభిప్రాయం ఉన్నా కదా, అది చెప్పాలి కదా మీరు అని. చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. నన్ను తీర్పు తీర్చేవాడు నా తండ్రి. వీళ్ళెవరు? ఈరోజు ఇది అనుకున్నారంటే రేపు ఇంకోటి అనుకుంటారు, ఎల్లుండి ఇంకోటి అనుకుంటారు. నేను చెప్పుకుంటా పోతే సంజాయిషి ఇచ్చుకుంటా పోవాలి. నాకు అది అవసరం లేదు. నన్ను చూసేవాడు నా దేవుడు, నన్ను పరీక్షించేవాడు నా దేవుడు, నన్ను రుజువుపరిచేవాడు నా దేవుడు. ఇది తప్ప నాకు ఇంకోటి లేదన్నారు. ఇదేదో బాగుంది అనిపించింది, ఇది కూడా నేర్చుకోవాలనిపించింది. నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటే కొన్ని పరీక్షలు ఎదురవుతాయి కదా. ఎప్పుడైతే నేర్చుకుంటాం అనుకుంటా పరీక్షలు ఎదురవుతాయి. ఇలాంటి నిందలే నా మీద కూడా వచ్చాయి. ఇలాంటి కొన్ని నిందలే నా మీదకి వచ్చాయి. అనుకుంటున్నారు నా గురించి అనుకుంటున్నారు వాళ్ళు. ఏమనుకుంటున్నారంటే, పెద్ద అన్నయ్యకి నవీన్ అన్నయ్యకి పెద్ద గొడవ అయిపోయిందంట అని పుకారు వచ్చింది చర్చిలో. పెద్ద అన్నయ్యకి నేను కొన్నాళ్ళు రాలేదు, కొన్ని పనుల వల్ల రాలేదు. ఏం చెప్పారంటే, పెద్ద పాస్టర్ గారికి బుల్లి పాస్టర్ గారికి గొడవలు వచ్చేసాయంట, చాలా మాట్లాడేస్తున్నారంట అన్నారు. ఎవరెవరు అన్నారో ఏమన్నారో అందరూ గురించి తెలుసు, వార్త నాకు తెలుసు. అప్పుడు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. నువ్వు అనుకుంటున్నావే అది కాదు అని చెప్పాలనిపిస్తుంది. మా పైన నాయకుడు ఆ పని చేయలేదు. వారు అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాళ్ళ అభిప్రాయాలు మారుతూనే ఉంటాయి, నేను వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మీద ఆ అపోహ ఉంటే, మీ మీద ఆ తప్పుడు అభిప్రాయం ఉంటే, ఒక్క ట్రైల్ కూడా, ఒక్కసారి కూడా, ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా ఉండగలుగుతామా? ఒక్క ప్రయత్నం కూడా. ఏ రోజైతే ఒక్క ప్రయత్నం కూడా చూడకుండా మౌనంగా అనుకొని, నా దేవుడు నన్ను పరీక్షించేవాడు, న్యాయాధిపతి నా దేవుడు, జడ్జి నా దేవుడు, నన్ను తీర్పు తీర్చేవాడు ఆయన, వీళ్ళెవరు అని అనుకుని ఉండగలుగుతామా? ఆ తప్పుడు అభిప్రాయం పోవాలి. అవునా, నేను తప్పుగా అనుకున్నాను, అయ్యయ్యో అంటే అప్పుడు ఆనందం మనకి కదా. గెలిచావు. గెలవాలా ఓడాలా?